నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేనే ఎందుకు అందరికీ టార్గెట్ అవుతున్నాను? ఇలా మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? మనలో చాలా మందికి ఏదైనా జరగరానిది జరిగినా, పరిస్థితి అనుకూలంగా లేకపోయినా వెంటనే నెగిటివ్ ఆలోచనలు మొదలైపోతాయి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటూ తెగ బాధపడిపోతాం. కొన్నిసార్లు మన మీద మనకే కోపం వస్తుంది కూడా, కానీ దీనివల్ల పరిస్థితి మారదు, పైగా మరింత ఒత్తిడికి గురి చేస్తుంది. కాబట్టి ఏదైతే జరిగిందో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అలాగని ఇలాగే కొనసాగుతుంది ఇంకా నా జీవితం అని మీరు నిరాశపడాల్సిన పని లేదు. ఇది ఒక సమస్య, దీని నుంచి ఎలా బయటపడాలి అని అనుకుంటే చాలు. అదే అంగీకరించడం అంటే. ధైర్యంగా ఉండాలి. ఇలా ఉండడం వల్ల మన సమస్య తీవ్రత తగ్గడమే కాకుండా మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందంట. అందుకే ఏదన్నా జరిగినప్పుడు అక్కడే బాధపడుతూ కూర్చోవద్ది. బాధ నుంచి, ప్రస్తుత పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించినప్పుడే దాని నుంచి బయటపడగలం. ఏంటి మరి, ప్రయత్నిస్తారా?